నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ దయానంద్ కాలనీలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని ఖండిస్తూ మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే క్షమాపణ చెప్పాలని వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మొన్న సోమవారం 6వ తారీఖు రోజు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి తెలియకుండా అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇవాళ మంత్రి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు, కానీ ఒక శాసనసభ్యులు అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం అది ఏమైన చర్య. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే కడియం శ్రీహరి గారు అనుభవం గల సీనియర్ మంత్రివర్యులుగా చేసింది, డిప్యూటీ సీఎంగా చేసింది. కానీ వాస్తవంగా వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. కానీ కొండా దంపతులను విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా కడియంకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు బాసర నుంచి మొదలుకుంటే భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దులై కంకణ కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాల నిర్మాణం కోసం వారు ప్రత్యేకమైన చర్య తీసుకొని చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ ఆయన కడియం శ్రీహరి గారు విమర్శించడం వారు అర్థరహితమని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వ్యాఖ్యలను వారి వెనుక తీసుకోవాలి. కొండా దంపతులు జనంలో ఉండరంటారు, ప్రజల్లో ఉండేది కొండా దంపతులు. ఒకసారి గ్రహించాలని సందర్భంగా కోరుతాం. మీరేం చేస్తాను కడియం గారు? మరి మా కొండా దంపతులు ఏం చేస్తాను? 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసే నాయకులు అంటే కొండా దంపతులని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న శ్రీమతి కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారు వారు కట్టుబడి ఉండే వ్యక్తులు వారు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన ఘనత కొండా సురేఖ గారు దక్కుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆ రోజు ఎమ్మెల్సీగా కూడా ఏకగ్రీవంగా ఆయన నాయకులు అంటే కొండా మురళీధరరావు గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన మహానాయకుడు. మరి ముఖ్యంగా ఏంటంటే కొండా మురళి గారు పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేసి వచ్చిన నాయకుడు అంటే గొప్ప నాయకుడు అంటే కొండా మురళీధరరావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరూ ఆ పదవులే కానీ ఎమ్మెల్యే పదవులే కానీ ప్రజాప్రతినిధుల పదవులు ఏది ఉన్నాయో అందరు కాపాడుకోవడానికి వేరే పార్టీలకు వచ్చి దాని మీద పెత్తనం చేస్తాడు. కానీ కొండా దంపతులు అట్లా కాదు, మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకులు అంటే శ్రీమతి కొండా సురేఖ గారు, కొండా మురళీధరరావు గారిని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మరీ ముఖ్యంగా ఏంటంటే దేవాదాయ శాఖలో సమీక్ష చేయడం అనేది కడియం శ్రీహరి గారు మరి సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి, వారు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి కావాలని అది పుల్లబెట్టడం అది మంచి పద్ధతి కానీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఖబర్దార్ కడియం శ్రీహరి గారు, మీరు కొండా దంపతుల విషయం జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వరంగల్ నుండి. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే